భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో రంగయ్య పదవి విరమణ సందర్భంగా తహసీల్దార్ కృష్ణరంగయ్య సేవలు మరువలేం. ప్రతిరోజు డ్యూటీకొస్తూ అందరితో కలిసిమెలిసి తిరిగి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. పదవీ విరమణ సందర్భంగా అతన్ని సన్మానించడమే మనందరి సంతోషకరం అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జూనియర్ విద్యార్థులు, ఆఫీస్ సబార్డినేట్లు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇతర సభ్యులందరికీ సాయంత్రం ఈరోజు పదవీ విరమణ అవుతున్నాయి. ఈరోజు 5 గంటలకు ఆయన పదవీ విరమణ పూర్తి అవుతుంది. ఈ అందరికీ, ఈ సభలో పాల్గొనందరికీ శుభవందనాలు. ప్రతి ఉద్యోగికి రాసి పెడతారు, డేట్ ఆఫ్ బర్త్ ఉండగానే ఉద్యోగం లేకనే రిటైర్మెంట్ ఉంటుంది, తప్పదు. ఈరోజు కాకుండా వయసు నిమిత్తం ప్రకారము ఈ ఉద్యోగ భాగంలో అందరం రిటైర్మెంట్ కావాల్సిందే. ఈ ఉద్యోగమైన రిటైర్మెంట్ కావాల్సింది ఎందుకంటే చాలామంది రిటైర్మెంట్ అయితే సింకిపోతారు. అంటే తొందరగా కొద్దిగా అరే ఎన్నో నేను పొద్దున్న లేసి ఆఫీస్కి పోవాలి. ఇప్పుడు ఉప్పల్లో ఎంత బాగా పెట్టాడు, రోజు అన్నం వండి లేచి మార్నింగ్ టిఫిన్ చెప్పించేసి టీవీ కాఫీ చెప్పించేసి ఆ బండి సది కట్టుకొని ఇంత దూరం రావాలని. ఇప్పుడు ఆమె కూడా అదే టెన్షన్గా ఉండిపోతుంది. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఏ ఉద్యోగమైనా కుటుంబం మీద ఆ ఉద్యోగం ఆధారపడి ఉంటాడు కాబట్టి అందరూ చిన్న పిల్లలు, భార్య, పిల్లలు అందరి మీద ఆధారపడతారు కాబట్టి వాళ్ళ బాధ్యత ఎక్కువ. మనం ఆఫీస్కి వచ్చేస్తున్నారు, బాధ్యత ఇంట్లో కూడా చాలా మోస్తారు. మనం ఓన్లీ టిఫిన్ తినేసి అన్నం సది కట్టుకుని వచ్చేస్తాం భోజనం. ఆ తర్వాత ఇంట్లో బాధ్యతలు ఉండేవి. వాళ్ళకు కూడా రంగయ్య గారు, శంకర్ చెప్పినట్టుగా ఈ వయసులో మళ్ళీ వయసులో అంటారు, 60 తర్వాత మళ్ళీ వయసులో బండి నేర్చుకొని, వాట్సాప్ నేర్చుకొని, అందరికి ఫోన్ నెంబర్లు నాకు ఎప్పుడు చెప్పలేదు. మంచిగా చేస్తున్నా రంగయ్య, మంచిగా చేస్తున్నాను. అందరికీ ఫోన్ నెంబర్ తీసుకొని ఆ ఫోన్ నెంబర్తో వాట్సాప్ పోయిందా లేదా చెక్ చేసుకుని శంకర్తో కన్ఫర్మ్ చేసుకొని ఉండరు. ఎందుకంటే నిజంగా ప్రత్యేక అభ్యంతరాలు. ఎందుకంటే ఈ వయసులో అంత అంటే అంత పట్టుదల ఉంది. 60 years అందరూ కొంత వీక్ అయిపోతారు, కొంతమంది నడవలేకపోతారు. యాక్టివ్గా ఉండి అంత దూరం ఆ ఊరు నుంచి పోచంపల్లి నుంచి హైవే చిన్నగా పోయే చాలాసార్లు రోజు చిన్నగా పోయి హైవే దాటిలో వచ్చేప్పుడు స్పీడ్ వస్తే చిన్ననే పోతా సార్ అనేది. కానీ ఆ వాట్సాప్ నేర్చుకుని అందరికీ వాట్సాప్ ద్వారా నోటీసులు సర్వీస్ చేయడం కూడా గ్రేటే. తహసీల్దార్ గారికి, ఉప తహసీల్దార్కి, సీనియర్ సార్లకు, ఆర్ఐ సార్లు, సర్వే సార్లు, జూనియర్ అసిస్టెంట్లకు, సీనియర్ అసిస్టెంట్లకు అందరికీ నా యొక్క ఇష్టపూర్వక నమస్కారం చేస్తున్నాను. ఫస్ట్ నేను జైనాపల్లి తొలుతల నాకు బండి కూడా రాకపోయేది. బస్సులోకి వచ్చేది. సారు మరోసారి టచ్ చేసి ఎట్లా వస్తున్నానే అని అలాగే నన్ను చెప్పేది. కన్నతల్లి లెక్క చెప్పేది. కన్నతల్లి ఏం చేసేది, అరే ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ ఆటలాడుకుంటున్నారా, ఏం చేస్తున్నారా అని అడిగేది. సార్ కూడా అదే విధంగా నన్ను సార్ కూడా నేను అడిగేది. చాలా ఇట్లా పోతున్నా సార్, విజయసార్ మీద అవుతున్నా, విజయసార్ బండి మీద అవుతున్నా, విజయసార్ సార్ సన్మానం చేసి సరే అని మనకి చెప్పేది. ఆ తర్వాత బండి కొనుక్కొని నెల నేర్చుకొని ఇక బండి వచ్చుకొని రావడం జరిగింది. ఇప్పటికైనా మన సర్వే సారు పిల్ల మీద పోతే వంకలు, గొర్రెలు, వంపులు, గుట్టలు, రాళ్ళు తిరుగుతున్నప్పుడు జాగ్రత్తగా అని చెప్పేది. మన కాళ్ళగలు కట్టి ఉంటేనే మనం పని చేయగలుగుతాము. నువ్వు అట్లా చాలా ఆడగలేవు, చెట్ల సీట్ల పైకి పోదాల రేగిపోదల్లా ఇవ్వడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా పోవాలి అని చెప్పి ఆ విధంగా చూసుకొని తిరుగుకుంటూ వచ్చేది. ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చినా కానీ ఇక మా ఊరు బయట గ్రామాలకు తిరగడం, ఎక్కడంటే అక్కడ పోవడం చేసేది. విధంగా ఒక విధంగా అక్కడ జరుపుకుంటూ
ఇంతవరకు ఇక బండి కూడా ప్రాక్టీస్ అయిపోయింది. ఇక బండిలోని ఇక పుస్తకం రావడం జరిగింది. ఒక విషయం, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం తనిపెట్టిన స్వాతంత్ర్య సమరయోధుల అమయ్యవర సత్వాన్ని అష్టత్యాగలను గుర్తు చేసుకోవడం కోసం శతాబ్దాల క్రితం పోరాటాలు, త్యాగాలు, చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన సమయం. భారతదేశం బ్రిటిష్ అనే కేంద్రంలోనే మనకు బ్రిటిష్ పాలకులు పాలన పరిగారు. అందుకే వలస వ్యవస్థ ముందు భారత స్వాతంత్ర్య పోరాట విజయానికి ఒక ప్రత్యేక స్థానం లభించింది. తరిమి కొట్టేందుకు కోట్లాది మంది భారతీయులు ఉప్పు సంఖ్యల నుండి బయటపడాలని ఆకలి, దరిద్రము, నిరాశ లేని భారతీయ నుంచి కలగన్నారు. కానీ ఈనాటికి కలగానే మిగిలిపోయాయి. నిజమైన స్వాతంత్ర్యం కోసం నేర్పురం నాటికి భారతదేశంగా రంగాల్లో మా వారు కలగల భారతదేశం అని నిర్వహిస్తాం. ఒకరం అయితే ఇంత పడాలని 75 దీక్షకున్న సంవత్సరాలు మన దేశాన్ని మనం పరిపాలించుకున్నప్పటికీ ఏం సాధించామని ఒకసారి వెనక తెలుసుకుంటే విద్య, వైద్యము, ఆహారము, ఉద్యోగము, భూమి, శిస్తు, శ్రీసస్యము, పేద ప్రజలకు, అభివృద్ధి పరిశ్రమలు, వ్యవసాయం ఏ రంగంలో చూసినా సాధించి తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. కానీ ఆనాడు బ్రిటిష్ వారి స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్న గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, చంద్రశేఖరు, హాజాదు, హబీబ్ సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు, పుచ్చపల్లి సుందరయ్య, కమరం భీమన్, చంద్రపల్ల దాము, నవ్వు కరిగంటి హనుమంతులకు యుద్ధంలో పాల్గొన్న మహిళలు సైతం తక్కువేం కాదు. ఝాన్సీ లక్ష్మీబాయి, దుర్గాబాయి, దేశముఖ్ సరోజినీదేవి, కెప్టెన్ లక్ష్మీదేవులు, జానకి బేమ, సరస్వతీదేవి కాగా అనేక హాజాతి హీరోల త్యాగాలు, సాహసాలు, ఎన్నెన్ని సత్యగృహాలు చేశారు, లాడ్యబడుతున్నారు, జైలకు వెళ్ళారు. వందే మాత్రం తమ గొంతులలో నిరంతరం నిందించింది. దేశం ధ్యాస స్థితిలో నుంచి విముక్తి పొందింది. స్వాతంత్ర సవరణ సదరంగా ధనులందరికీ మనం నివాళులర్పిద్దాం.